మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరందరూ కూడా నిన్ననే మీరు బాధ్యత నేను 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే నేను కూడా మొట్టమొదటిసారిగా పార్లమెంట్ మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైనా మనకి ఇచ్చిన పదవి ఒక బాధ్యత. ఈ రోజు గెలిచినాం, 1-2 రోజులు మనం అందరినీ కలవడం అంతా చేసిన తర్వాత మన గ్రామ పంచాయతీలో ముఖ్యంగా ప్రజా పాలనలో మీరు కూడా భాగస్వాములై ఈ ప్రజా పాలనను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకుంటుంది. ఈ రోజు సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇల్లులు, మీరు సర్పంచులు కాకముందే మీరు చూస్తున్నారు చాలా కార్యక్రమాలు వస్తున్నాయి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, మీరు సర్పంచ్ గా ఉండి అట్టడుగు పేదవాడైన వాడికి అన్ని దక్కుతున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత మీరు. ఎందుకంటే ఇన్ని రోజులు సర్పంచులు లేరు ఊర్లలో. ఎమ్మెల్యే గారే అన్ని నిర్ణయాలు తీసుకొని ఊర్లలో మీ పెద్ద నాయకులు, మండల స్థాయి నాయకులు, ఎంపీటీసీలు, ఎంపీటీసీలు ఉన్న వాళ్ళందరితోటి ఎవరికి మంచి చేయాలి అన్న ఆలోచనతో ముందుకు పోయారు. ఇవాళ మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మీ మీద ఎక్కువ నమ్మకంతో రేపు మీ దగ్గరకు వస్తారు. నిన్నటిదాకా వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు, అందరికి కలవలేని పరిస్థితి. కానీ రేపటి నుంచి మీ దగ్గరికి అందరు వస్తారు. లేని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఈ రోజు సర్పంచ్ గా కాదు, రేపు ఇంకా పెద్ద ఎన్నికలలో డెప్యూటీసీ అయ్యే అవకాశం ఉంటుంది. రేపు భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద ఎన్నికలు చేసే పరిస్థితి వస్తుంది. దీంతో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. దీని వల్లనే మంచి పేరు తెచ్చుకోకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా సర్పంచ్ గెలవగానే హైదరాబాద్ లో వడ్డరాకు కోల్పోయి మళ్ళీ వచ్చేసారి ఎన్నికలలో మిమ్మల్ని ఎన్నికలు నిలబడ్డా గెలవనియరు. కాబట్టి పార్లమెంట్ సభ్యునిగా నేను కూడా మీరందరూ నన్ను గెలిపిస్తే ఒక బాధ్యతగా నేను ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా పార్లమెంట్ ఎక్కువలేదు. వీలైనంత మటుకు మనకి ఏ సమస్య ఉన్నా పార్లమెంట్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తా. మీరు కూడా రేపటి నుంచి మీ బాధ్యతలు నెరవేర్చాలి. ఎందుకంటే సర్పంచ్ అనేది మొట్టమొదటి స్థాయి. ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తా, భారతదేశంలోనే చాలా మంది సర్పంచ్లై కూడా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు, అంటే మొదలు సర్పంచ్ అయి ముఖ్యమంత్రి అయిన వాళ్ళ విలాసరావు దేశ్ముఖ్ గారు మహారాష్ట్రకు మొదట్లో సర్పంచ్ అయి తర్వాత ముఖ్యమంత్రి. భజన్ లాల్ గారు రాజస్థాన్ లో సర్పంచ్ అయి తర్వాత ప్రజలకు సేవ చేసుకుంటూ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది. హేమంత్ బిస్వాల్ ఒడిశాల ఒక సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ప్రజాసేవలో ఆయనకు ఆ పదవి కలిగింది. భజన్ లాల్ గారు హర్యానాలో, అలాగే ఛత్తీస్గఢ్ లో కూడా విజాదేవ్ స్థాయి గారు కూడా చేశారు. కాబట్టి నేను ఎందుకు ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నా అంటే, సర్పంచ్ అనేది మొదటి స్థాయి. ఇక్కడ మనం ప్రజల చేత మంచి పేరు సంపాదించుకుంటే ప్రజలే మనల్ని అందలాలు ఎక్కిస్తారు. మీ అందరూ కూడా ఈ ప్రజాపాలన భాగస్వాములు అయింది. ఈ రోజు మీకు ఇంకొక లాస్ట్ విన్నపం నాది. ఎన్నికలు అయిపోయినాయి, ఓట్లేస్తే ఇలా 193 గ్రామ పంచాయతీలు ఆలేరులో ఉంటే 136 మంది మనం గెలిచాం. గెలిచిన తర్వాత మీకు ఒకటి వినండి, గెలిచిన తర్వాత ఓటు వేసిండా, ఓటు వేయలేదా, ఓటు వేసినోడిని, ఓటు వేయనోడిని అందరినీ సమానంగా చూడండి. ఎందుకంటే గెలిచిన తర్వాత మనం ప్రజలకే సేవ చేయాలి. ముందు ఇవాళ ఏనోడు మళ్ళీ వేస్తాడు. ఇవాళ ఏనోడు ఎప్పుడు శత్రువు కాదు మనకు. ఇవాళ ఏనోని కూడా దగ్గర తీసుకుంటే వాడు బాధపడి వచ్చేసారి ఏమనుకుంటాడు, అరే భలే మంచోడాయుడు, దీనికి వేయలేదు ఈసారి, వచ్చేసారి ఏ అవకాశం ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి నాయకునికే ఓటేయాలన్న ఆలోచన తీసుకురావాలి మనం. అంతే తప్ప కక్షపూర్విత రాజకీయాలు చేయకండి. దానివల్ల నష్టమే జరుగుతుంది తప్ప దానివల్ల లాభం జరగదు. ఈ రోజు మీరు ఎన్నికైంది ఒక గ్రామానికి అధ్యక్షుడు, సర్పంచ్ గా, అంటే గ్రామం మొత్తానికి, గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మీరే ప్రెసిడెంట్. అంటే మీ బాధ్యత మనకు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు అని చెయ్యండి, మన కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, కానీ ప్రజాసేవలో మీరు ముందుండాలి. మన ప్రజా పాలనను ముందుకు తీసుకుపోవాలి, మంచి భవిష్యత్తుని ముందుకు పోవాలన్న ఒక ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి అందరికి, నాకు తెలిసి అందరికి పదవీలు కట్టిర్రా సర్పంచ్లకు, ఏమన్నా అందరు కట్టిరా, సర్పంచ్లు అందరు కట్టిరా. ఇంత మంచిగా సన్మానించుకున్నటువంటి మా బీర్లాయలన్న, ఎందుకంటే మా బీర్లాయలన్న నన్ను చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా సర్పంచ్లకు కార్యక్రమాలు పెట్టి సన్మానించుకుంటే మనకు పార్టీకి పట్టు పెరుగుద్ది. ఎందుకంటే ఇలా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని రేపటి నుంచి ఒక మర్యాదగా చూస్తూ ఎమ్మెల్యే గారికి దగ్గర అని చెప్పి అందరితో మమేకమవుతారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి బీర్లాయలన్న గారిని మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. మన ఆరాధ్య దైవం మహాత్మా గాంధీ గారు భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు,
అలాంటి పల్లెలకు ఇవాళ మీరు సర్పంచులుగా గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన సందర్భంగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా, రాష్ట్ర మంత్రి వచ్చినా, మీ ఎమ్మెల్యే వచ్చినా గ్రామానికి ప్రథమ పౌరుడే. మీరే సభాధ్యక్షులు. మరి అట్లాంటి గౌరవమైన పదము, గౌరవమైన హోదా దక్కించుకున్నటువంటి మా సర్పంచులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గ్రామ సర్పంచుల్లో కొంతమంది అక్కడక్కడ మన రెబల్స్ వల్ల గాని కొంత సమన్వయం లేక అక్కడక్కడ కొంత స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన సర్పంచులకు వేదిక ద్వారా మీకు ఒక హామీ ఇస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో, మంత్రుల సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారి సహకారంతో రాబోయే రోజుల్లో ఎవరైతే సర్పంచ్ గా తక్కువ మెజార్టీతో ఓడిపోయిన వాళ్లకు తప్పకుండా పార్టీ పరంగా కానీ రేపు స్థానిక సంస్థల్లో మీకు అవకాశం ఇస్తా. మీకు ధైర్యం మన కొండంత అన్న మనకు రేవంత్ అన్న ఉంది కాబట్టి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన లెవెల్ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకటే చెప్తున్నా, గ్రామాలు గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో గత సర్పంచులు అప్రపాలయ్యారు, గత సర్పంచులు అగౌరవపడబడ్డారు. వాళ్ళ ప్రభుత్వంలో సర్పంచులు ఎక్కడ కూడా గౌరవం ఇయ్యలే. ఏ సర్పంచ్ కైనా నిధులు ఇవ్వకుండా, చేసిన బిల్లులు ఇవ్వకుండా వాళ్ళు నానా తిప్పలు పెట్టారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న మొన్ననే నేను కలిసినప్పుడు సర్పంచులకు సన్మానం చేయి, సర్పంచులకు ధైర్యం నింపు, ఓడిపోయిన సర్పంచులు కూడా ఆ గ్రామంలో వాళ్ళ చేతనే పరిపాలన జరగాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది. అందుకే ఈ రాబోయే రోజుల్లో నిన్న ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసిరో ఆ గ్రామంలో ఏ సంక్షేమ పథకం వచ్చినా, ఏ పథకం వచ్చినా, ఏ పెన్షన్ వచ్చినా, ఏ ఇల్లు వచ్చినా మీరు సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థికి మనం అక్కడ సంక్షేమం అభివృద్ధి ఇస్తాం. ఇప్పుడు రాక కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం. అయినా కొంత అక్కడక్కడ కొంత నష్టం జరిగింది. మన ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న కాంగ్రెస్ అంటేనే పేదోళ్ల సంక్షేమం, పేదోళ్ల అభివృద్ధి కాబట్టి మీ గ్రామాలలో రేపటి నుంచే సంక్రాంతి వెళ్ళినాక మళ్ళా కొత్త ఇల్లు ఇస్తున్నాం. మీరు సెలెక్ట్ చేసే బాధ్యత మీ గ్రామాలలో సర్పంచ్ గా, ఉప సర్పంచ్ గా గౌరవ సభ్యులు ఎక్కడైతే మన సర్పంచులు లేరో పోటీ చేసే సర్పంచులే ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా. మన గౌరవ మంత్రి గారు మనకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి నిధులకు కొరత లేదు. ఇవాళ అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా మనం ముందు పోరాం. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో చేయని పనులు ఈ 2 సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ అప్పుల రాష్ట్రం ఉన్నా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దించుకుంటూ ఇలా సంక్షేమం అందిస్తుండు. మరి అట్లాంటి సంక్షేమం అందిస్తున్నటువంటి కార్యక్రమంలో మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రేపటి నుంచి నాతోటి గాని, మన గౌరవ ఎంపీ గారితో గాని, మన మంత్రులతోటి, మన ముఖ్యమంత్రితోటి కొట్లాడి మీ గ్రామాల అభివృద్ధి చేసే బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ పుణ్యమన్నం పిలిచిన వచ్చే సమయానికి ఏదో జలుబు చేసి రాలేదన్నాడు. మొన్న ఎలక్షన్లు గ్రామాల్లో ప్రచారం జరిగినప్పుడు గ్రామాల్లో కొంత బస్సుల కొరత ఉంది. మొన్ననే మాట్లాడినా అక్కడ ఎంపీ గారితో, అక్కడ డిఎం ఆర్ఓతో మాట్లాడి ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించే బాధ్యత నేను తీసుకుంటా చెప్తున్నా. కొన్ని రోడ్లు కూడా మా శాఖ మార్చులు పెద్దలు కోమటి వెంకట గారు మరి వస్తున్నాడు. కొద్ది ఆలస్యమైనా తప్పకుండా వస్తాడు. ఆయనతో కూడా మీ గ్రామాల్లో ఎక్కడైతే రోడ్లకు మాటిచ్చినామో తప్పకుండా రోడ్డు కూడా వేయించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్లుగా జరగని పని 2 సంవత్సరాలు జరుగుతుంది. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి తోటి, మంత్రులతోటి, ఇన్ఛార్జి మంత్రులతోటి మీకు కావాల్సిన పనులు ఇప్పిస్తానని మాట ఇస్తున్నా. మొన్న గ్రామాల్లో తిరిగినప్పుడు కూడా ఆ సమస్యల మీద ఎక్కడికక్కడ మనం స్పందించాం. ఆ సమస్యలను 6 నెలల్లో చేస్తే మనకు మంచి పేరు వస్తుంది. గత ధనిక రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఇండ్లు ఇయ్యలే, ధనిక రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే, ధనిక రాష్ట్రంలో రైతన్న రుణమాఫీ కాలే, మహిళలకు వడ్డీ రుణాలు 200 యూనిట్ల కరెంట్ ఇవ్వలే. మీరు మీ గ్రామాలలో గ్రామ సభల వారు కానీ, గ్రామ కూడల ద్వారా మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి గల్ల ఎగిరేసి చెప్పొచ్చు. ఇంకా అరువులకు కొత్త సంవత్సరం సంక్రాంతి తర్వాత పెన్షన్లు పెరుగుతాయి. మీరు భరోసా ఇవ్వండి. కొత్త ఎంపీగా ఉన్నారు, మీకెవరు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. నేను ఒకటే మీకు మాట ఇస్తున్నా. ఎక్కడైతే మనం ఓడిపోయినామో అక్కడ ఓడిపోయిన సర్పంచ్
వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకోరు. మన పార్టీలో గెలిచిన వాళ్ళు, మన పార్టీలో ఎవరైతే ఓడిన వాళ్ళు, ఓడి దగ్గర మనల్ని సర్పంచ్ కానీ ఒక్కరిని కూడా చేసుకునే ముచ్చట్లేదు. వాళ్ళ పార్టీలో అవకాశం ఇచ్చేది అవసరమా? వాళ్ళని చేసుకునే అవసరమా? ఇంత మంచి ముత్తమ్మలు గ్రామాలలో భారీ మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఆ గ్రామాల్లో ఉన్నారు. ఇదే స్ఫూర్తితోటి రేపు మంత్రి తోటి ఎంపీ తోటి మీ గ్రామాలకు నిధులు ఇప్పిస్తా. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీగా జెడ్పీటీసీగా భారీ మెజార్టీ ఇవ్వాలి. ఇవాళ మన అదృష్టం తగ్గట్టు రేవంత్ అన్న ఒక నిర్ణయం తీసుకుంటాడు. కోఆపరేటివ్ బ్యాంక్ కానీ డిసిపి బ్యాంక్ కానీ యునానిమస్ ఎవరైతే పదవులు దక్కనులకు మీకు కోఆపరేటివ్ చైర్మన్ గా, డిసిపి చైర్మన్ గా, మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించే బాధ్యత మన ముఖ్యమంత్రి, మన మంత్రి, మన ఎంపీ గారితో తీసుకుంటా అని చెప్పి ఎవరు కూడా కొంత తక్కువ మెజార్టీతో అక్కడ సమన్వయం లేకుండా ఓడిపోయిన వాళ్ళు మీరు ఓడిపోయినట్టు కాదు. రాబోయే తరాలకు మీరే ఖచ్చితంగా మీ విజయానికి ఒక నాందిగా ఉండాలి. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా సర్పంచ్ అనేటోళ్ళు మంచిగా ఉండి గ్రామానికి సేవ చేయాలి. ఎంత అభివృద్ధి చేసామని కాదు, ఎంత అందుబాటులో ఉంటున్నాం. నిన్న మనం మీరంతా కూడా దండాలు పెట్టిరు, దశకాలు పెట్టిరు, ఇంకేమో చేసిరు. రేపు కూడా అట్టే ఇండ్లకు పోయి అమ్మ మీకు నీళ్ళు వస్తున్నాయా, రేషన్ కార్డు ఉందా, పెన్షన్ కావాలా అని చెప్పి మీరు చేసే వాళ్ళని బట్టే రేపు మనకు తీర్పు ఉంటుంది. కాబట్టి దయచేసి సర్పంచ్ నుంచి ఇంకా పై స్థాయికి ఎదగాలి. నేను కూడా మీ బిడ్డగా, మీ తమ్మినిగా, మీ కొడుక సర్పంచ్ గా, ఎంపీటీసీగా, గ్రామంలో నీటి సంఘం చైర్మన్ గా, పాల సంఘం చైర్మన్ గా ఉండే కాబట్టి మీరు నన్ను ఆస్వాదించారు. ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు, మా అడ్డు లక్ష్మణ్ కూడా జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్ గా, కార్పొరేషన్ చైర్మన్ గా ఇలా మంత్రిగా ఉన్నాడు. అదృష్టం వరిస్తే ఇంకో పదవి కూడా అవుతాడు. చెప్పాలా అధ్యక్ష? అంటే కష్టపడ్డ వాళ్లకు తప్పకుండా విజయం వరిస్తని ఇప్పుడు మీకు మొదటి మెట్టు, మరి మొదటి మెట్టు వచ్చి పై మెట్టు దాకా ఎక్కారంటే మీరందరూ మీ గ్రామాలలో అభివృద్ధిలో గాని వాళ్ళ పలకరింపులో గాని పొద్దున మార్నింగ్ వాక్ చేసినట్టుగా ఓ గల్లీ తిరిగి వస్తే అరే మా సర్పంచ్ వచ్చిండయా, మా సర్పంచ్ తిరుగుతున్నాడు, మా సర్పంచ్ మాకు అందుబాటులో ఉండని మంచి పేరు తెచ్చి రాబోయే రోజులు కూడా నేను మొన్న గ్రామాలు జరిగేటప్పుడు మీరు అంతా చూసిరు. అమ్మ మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉందంటే బిడ్డ 3 ఏళ్ళు కాదు, ఇంకా వచ్చే 5 ఏళ్ళు నువ్వే ఉంటావు, ఇంకా వచ్చే 5 ఏళ్ళు కూడా మన రేవంత్ అని ఉంటాడని చెప్పి మరి మీరే మాట ఇచ్చారు. 8 ఏళ్ళు, 8 సంవత్సరాలు ఎవ్వడు కూడా మన లేడు. రేపు మనకు పోటీ లేదు. పార్టీ కానీ ప్రతిపక్ష నాయకుల కానీ గుండెలో అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైనా ఖర్చు ఆ విధంగా నిజాయితీగా మాట్లాడతారు. ఈరోజు 2 సంవత్సరాల నుంచి సహచర శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా పక్కన కూర్చొని ఈరోజు వారి నియోజకవర్గంలో పడ్డ మరి పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపించినట్టు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా సోదరులను, సోదరి బంధువులు, మరి ఇన్ఛార్జ్ మంత్రిగా నా చేతుల్లో సన్మానం, అదేవిధంగా నాకు అత్యంత ఆప్తులు, నా కష్టం ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చే మా పార్లమెంట్ సభ్యులు మా చామల కిరణ్ రేవంత్ రెడ్డి గారి దృష్టికి 100% ఈ నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి విషయంలో కూడా ఈ ప్రాంత రైతాంగానికి కానీ, ఈ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలకు కానీ మేలు జరిగే విషయంలో కూడా నా బాధ్యత నిర్వర్తిస్తానే విషయాన్ని ఈ యొక్క నియోజక ప్రజల పక్షాన ఈ యొక్క మిత్రులందరూ కూడా మనవి చేస్తున్నా. మరి అదేవిధంగా వేదిక పైన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఉన్నారు. సర్పంచ్ గా గెలిచినారు, ఉప సర్పంచ్ గా గెలిచినారు, వార్డు సభ్యులుగా గెలిచినారు. మరి తర్వాత నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మరి సింగిల్ విండో సంబంధించినటువంటి చైర్మన్ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ విధంగా నామినేట్ చేయబడతారో ఆ విధంగా నామినేట్ చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి గాని కేబినెట్ గాని నిర్ణయం చేసింది. మరి ఇర్జార్ గారికి సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ జెండా మోసినటువంటి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు విస్మరించది, నిజాయితీగా పార్టీని పనిచేసిన వాళ్ళు ఎప్పుడు విస్మరించది. మీ ఐలన్న కష్టకాలంలో పార్టీని నమ్ముకొని పార్టీ ద్వారా ప్రతిపక్షంలో మరి అధికారంలో అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఎదురొట్టి మరి పోరాడి ఈరోజు మన జరిగిన ఎన్నికల్లో కూడా మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా ఎన్నికైంది. మరి అదేవిధంగా మేమందరం కూడా అందరూ పని చేస్తున్నాం. అందరం ముందున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ వర్గాలకు, ప్రజలందరూ కూడా అండగా ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి
ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపల మార్పు కోరుకొని 2 సంవత్సరాల క్రితం మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, మాజీ మంత్రి కేటీఆర్ గాని, మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడుతాను నిన్నగాక మన చూసిళ్ళు. సింహం లేచిందట, పులి లేచిందట, సింహం లేచిందట, ఇక కాసుకో అంటున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి ఏమంటే తోలు తీస్తా అంటాడట. 2 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో పట్టుకొని లేచి పార్టీ అడ్రస్, వారి యొక్క పార్టీ యొక్క అడ్రస్ గల్లంత అయితే ఏం చేయాలనేది, ఏ విధంగా నా పార్టీ యొక్క పరువును దక్కించుకోవాలి. ఈ రోజు మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాలు అసెంబ్లీకి రాలే. ఇరిగేషన్ సంబంధించినటువంటి చర్చ జరిగితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రాలే. నిరుద్యోగ విషయంలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినాం మన యొక్క ప్రభుత్వంలో కూడా అనే విషయం చర్చ జరిగితే అసెంబ్లీకి రాలే. ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో చర్చ జరిగినప్పుడు ఏ రోజు అసెంబ్లీ ఖాళీ పెట్టే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఏం మాట్లాడతాడు. ఈ రోజు ఈ రాష్ట్రంలో నుండి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 42% చట్టాలు చేసి ఈ రోజు ఎంతైతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చట్టాలు చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా చట్టసభలో చర్చ పెడితే రాలే. ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలకి అన్నదమ్ముల్లాగా కలిసినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ఏదైతే ఎస్సీ కేటగరైజేషన్ కుల గణన, ఎస్సీ యొక్క ఏదో ఏబిసిడి వర్గీకరణ విషయంలో చట్టం చేసే విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరో తెలంగాణ ఉద్యోగంలో డబ్బు కొట్టింది దళితుడు, ఏదైతే ధర్నా చేసింది దళితుడు, ముందు నిలబడ్డది దళితుడు, ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే విషయంలో బలిదానం చేసుకున్న బీసీలు, ఎస్సీలు. మరి బీసీల యొక్క చట్టాన్ని చేస్తే మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ రాడు. ఎస్సీ యొక్క అయితే కేటగరైజేషన్ చేస్తే, ఏబిసిడి వర్గీకరణ చేస్తే అసెంబ్లీకి రాడు. ఈ అసెంబ్లీ రానటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి ఇక లేచాట, పెద్ద పులి లేచిందట, సింహం లేచిందట. ఇక్కడ మా మీడియా మిత్రులు సాక్ష్యం. ఆ రోజు ఏం మాట్లాడిందో 2023 ఎన్నికల ముందు ముచ్చటసారి 3వసారి మేము ముఖ్యమంత్రి అయితేనం మాదే రాజ్యం వస్తాయని మాట్లాడింది. ముచ్చటసారి 3వసారి అన్నప్పుడు తెలంగాణ ప్రజలు మార్పు కోరుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యాన్ని కోరుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఏమన్నాడు ఇదే మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ ఏమన్నాడు, హరీష్ రావు ఏమన్నాడు, సారు కారు 16 సుమారు 70% పై చిలుకు సర్పంచ్ గెలిపించుకొని మీ నాయకుడు మీ ముందొచ్చి మీకు సన్మానం చేసే కార్యక్రమాన్ని నన్ను మా ఎంపీని ఇచ్చాడు. ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం తప్ప మీలాగా కక్ష సాహిత్యం చేస్తే, అరిచివేసే ధోరణి చేస్తే ఏ రోజు కూడా రోడ్డు వేయడం. ఆ రోజు మీకు తెలుసు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు ఎవరైనా ఈ ప్రతిపక్షం టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న రోజు మంత్రి వస్తుందంటే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులు తెల్లారి 4 గంటలకు అరెస్ట్ చేస్తారు, తెల్లారంగా 5 గంటలకు పోలీసు జీవొచ్చు, స్థానికంగా లీడర్ తీసుకుపోయి స్టేషన్లలో పెడతారు. ఈ రోజు మీ ఇన్ఛార్జ్ మంత్రిగా సామాన్య కార్యకర్తగా ఈ రోజు మంత్రిగా ఈ స్థాయికి వచ్చినాం. యువత అన్నదమ్ముగా కలిసి ప్రభుత్వాన్ని నడిచేటువంటి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో కూడా అతను మంచి చేసే ఆలోచనతో ఉంటాయి తప్ప అధికారులు అడ్డం పెట్టుకొని, పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు అణచివేసే ధోరణి ఉంటే ఈ రోజు ఒక్కరు కూడా రోడ్డు మీద తిరగరు. ఏదేమైనా కూడా మాజీ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్తున్నా, ఇన్ఛార్జ్ మినిస్టర్ గా చెప్తున్నా, మీరు అనుకుంటారు పగటికల్గా అంటున్నారు కానీ మీ పార్టీ లేదు, మీరు లేదు. ఇవాళ మా వీళ్ళు ఐదాన్ని చెప్పాడు అన్న పోటీ మనకి ఎక్కడ జరగలేదు అన్న, బీజేపీతో పోటీ జరగలే, టీఆర్ఎస్ తో పోటీ జరగలే, పోటీ మన కాంగ్రెస్ పార్టీలే, మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే 2-3 నిలబడరా నా ఊర్లలో అంటాడు. అంటే మన పార్టీ బలోపేతంగా, మన నాయకత్వం బలోపేతంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఈ రోజు మన గ్రామంలో నేను సర్పంచ్ గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు 2-3 నిలబడ్డారు. మరి ఆ విధంగా ఇంత బలోపేతంగా ఈ ఆలేరు నిజవర్గంలో చూస్తుంటే నిజంగా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా ఐలన్నకు డోకా లేదు, 20 సంవత్సరాల దాకా మా ఐలన్నకు డోకా లేదు. ఎందుకంటే దళితులకు, బీసీలకు, అన్ని వర్గాలకు గుండెల్లో ఉండేటువంటి నాయకుడు మా ఐలన్నకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నేను చెప్తున్నా, ఏదైనా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఫలాలు పంచే విషయంలో కూడా ఏ ఫలాలు నాకు ఇచ్చినా, ఏదన్నా బడ్జెట్ పరంగా
ఇన్ఛార్జ్ మినిస్టర్ గా లక్ష్మణ్ కుమార్ పంచమనిస్తే మా ఐలాలకు ఒక బుక్ ఎక్కువనే పెడతా. మా కిరణ్ నా ఎంబడి ఎట్లా ఉంటాడు, మా కిరణ్ ఎందుకంటే మా క్రీడలో కూడా మా తెలియగలడు. మా కిరణ్ ఇతరం కలిసి మా బీసీ నాయకుడి మా ఐలన్నకు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా అండగా ఉంటామనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి మా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, మా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. మాది గ్రామం చల్లూరు, గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిచాను నేను. భీమగాని రూప బాలనర్సయ్య. ఇక్కడ కార్యక్రమం ఆత్మీయ సమ్మేళనకు వచ్చినాము. ఇక్కడ ఊరికిచ్చిన హామీలన్నీ ఐలన్న ద్వారా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్తున్నా. అందరికీ నమస్కారం. నా పేరు దివ్యమకర జ్యోతి. నేను ఆరగూడెం నుంచి సర్పంచ్ గా ఎన్నికైనందుకు నాకు సంతోషంగా ఉంది. అలాగే మా గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నేను ఆత్మీయ సమ్మేళనానికి రావడం జరిగింది. మా ఐలన్న గారు మమ్మల్ని అందరినీ గెలిచిన ప్రతి సర్పంచ్ ని ఆత్మీయంగా చేరదీయడం జరుగుతుంది. ఐలన్న గారికి ధన్యవాదాలు. గ్రామ ప్రజలను గెలిపించిన అభినందనలు ఇబ్రాహింపూర్ గ్రామ ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం నాకు విశేషంగా ఉంది. మా గ్రామ అభివృద్ధి కోసం అందరి కోసం నేను సేవ చేయడంలో ముందుంటాను. యాపూర్ తండా, బొమ్మల రామారావు మండలం, తారాబాయి సర్పంచ్ ఇక్కడ కలిసినాను. ఎమ్మెల్యే గారికి కలిసేదానికి వచ్చిన ఆనందం. మాసాయిపేట నాది కళ్యాణ్ జహాంగీర్ గౌడ్ విజయ. నేను మాసాపేట సర్పంచ్ను. బీర్లా ఐలయ్య సహకారంతో నేను మాసాపేట సర్పంచ్ గా ఎన్నికయ్యాను. నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ నన్ను మంచిగా మెజార్టీ ఇచ్చి ఒక్కొక్క కష్టపడి ఒక్కొక్క కార్యకర్త కంటికి నిద్రపోకుండా నన్ను నా ఎమ్మడి తిరిగి నా తోడు ఉండి నన్ను గెలిపించారు. నేను అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కవిత, మా గ్రామం సాయిగూడము. నన్ను మా ఊరి ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించిండ్రు. వారికి నేను ప్రజాసేవ కోసమే ముందుకు వచ్చిన. ఏ పనిలోనైనా ఎమ్మెల్యే ఐలన్న సహకారంతో నేను ఊరి క్షేమంను కోరుకుంటానని మాట ఇస్తున్నాను. ఆలేరు నియోజకవర్గం నుంచి, ఆలేరు మండలం నుంచి సాయిగూడెం నూతన గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసినటువంటి మా బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వీలైరన్న గారు మా గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా వేసి మమ్మల్ని అధిక మెజార్టీతో సర్పంచ్ ఉప సర్పంచ్ గా గెలిపించి మమ్మల్ని ప్రజాపాలనలో మమ్మల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తాడని మేము గౌరవంగా ఆశిస్తున్నాం. ఇందు మూలంగా మేము మా ఊరిని చాలా అభివృద్ధి చేసుకుంటామని ఐలన్న సమక్షంలో తెలియజేస్తున్నాం. నా పేరు వగ్గు రవలి రాణా ప్రతాప్. ఈ రోజు యాదగిరిగుట్టలో మన ఎమ్మెల్యే బి లైలన్న గారు సన్మానించడం జరిగింది. నా పేరు డాక్టర్ బుక్య సంతోష్ నాయక్. నేను లంబాడ క్లబ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో నేను గ్రామ సర్పంచ్ గా పోటీ చేసి 120 ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో మా గ్రామ ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఇలా సర్పంచుల సమ్మేళన కార్యక్రమం అంటే నూతనంగా గెలిచినటువంటి సర్పంచులకు ఈ రోజు గౌరవ మంత్రివర్యులు మరియు బీర్లా ఐలన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు సర్పంచులకు సన్మానించడం జరిగింది. ఇది శుభ పరిణామం. ఎందుకంటే ఈసారి ఎలక్షన్ లో చాలా మంది యువకులే రావడం కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గ్రామంలో గతంలో అనేక సమస్యల్లో ఇంకా చాలా గ్రామాల్లో కనీసం రోడ్డు సౌకర్యాలు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్, వీధి దీపాలు లేని పరిస్థితుల్లో కూడా ఇంకా చాలా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ గ్రామాభివృద్ధి ప్రజలు మమ్మల్ని ఏ విధంగా ఓటేసి గెలిపించుకొని ఇట్టి సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి ఆశతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. తప్పకుండా ఒక చదువుకున్న విద్యావంతులుగా, మేధావులుగా చాలా మంది ఈసారి ఎలక్షన్ లో రావడం జరిగింది. తప్పకుండా మేము యొక్క గ్రామాభివృద్ధికి పాటుపడతాము. నా పేరు చిలువేరు పావనేంద్ర సేనారెడ్డి. నేను సోల్పేట గ్రామం బొమ్మలామరం మండలం నుంచి సర్పంచ్ గా గెలిచాను. నేను ఇక్కడ మన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు కనివిని ఎరగని విధంగా సర్పంచ్లకి సన్మానం అనేది చాలా గొప్పగా నిర్వహించారు. ఇది చాలా మాకందరికి చాలా ప్రోత్సహించే విషయము. అందులో మహిళలకు కూడా చాలా రిజర్వేషన్ ఇచ్చేసి మహిళలను కూడా చాలా మంది సర్పంచెస్ లెక్క ముందుకు వచ్చినారు. అది దానికి కృతజ్ఞతగా మేము భావిస్తున్నాము. బీర్లయ్య వారి నాయకత్వం కింద మాకు ఇది లభించింది. ఇంతేకాకుండా మాకు ఇందిరమ్మ ఇళ్ల కోసం అని చెప్పేసి మాకు హామీ తీసుకోవడం జరిగింది సార్ దగ్గర నుంచి. మాకు అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చుకుంటామని చెప్పేసి సార్ నుంచి మాకు ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఇప్పుడు థ్యాంక్ యూ. మాచన్పల్లి గ్రామం సూర్యప్రకాష్ రెడ్డి. ఈ రోజు గెలిచిన కొత్త సర్పంచ్లకు మంత్రి గారి ఆధ్వర్యంలో మాకు ఘనంగా సన్మానం జరిగింది. మా గ్రామ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని మంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు మాకు వాగ్దానం చేశారు. మేము అభివృద్ధి పథంలో నడిపించడానికి మేము కృషి చేస్తాం.